బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే వెంటనే విడుదల చేశారు. 41A నోటీసులు ఇచ్చి అయ్యన్న పాత్రుడిని విడిచిపెట్టారు పోలీసులు. పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న అయ్యన్నను బయటకు రాగానే అరెస్టు చేశారు పోలీసులు. గన్నవరం యువగళం సభలో సీఎం మంత్రులపై అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వెంటనే ఆయన మళ్ళా విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, టీడీపీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడిని కొద్దిసేపటి క్రితం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో అయ్యన్న పాత్రుడు విశాఖకు చేరుకున్నారు. అప్పటికే విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపులోనే టీడీపీ నేతలకు సమాచారం అందడంతో నక్కపల్లితో పాటుగా అనకాపల్లి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన టీడీపీ నేతలు జాతీయ రహదారిపైకి వచ్చారు. తమ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియక వాళ్ళంతా కూడా ఆందోళన కూడా సిద్ధమైన పరిస్థితి. అయితే ఇటీవలనే యువగళం పాదయాత్ర సందర్భంగా విజయవాడలో జరిగిన భారీ బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి పలువురు మంత్రులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కోవలోనే పేర్ని నాని ఆయన పైన ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే 4 సెక్షన్ల కింద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో భాగంగానే అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలోని వేంపాడు టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చి అక్కడే అయ్యన్న పాత్రుడిని విడిచిపెట్టారు. ఈ సంగతి తెలుసుకున్న టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడి వద్దకు వెళ్లి ఆయన తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన నక్కపల్లి వద్ద ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో ఉన్నారు. కాసేపట్లో ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి మాత్రం కొంత సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అయ్యన్న పాత్రుడి పైన అనేక మార్లు పలు దఫాలుగా కేసులు కూడా నమోదు చేశారు. గతంలో ఒక అక్రమ కట్టడానికి సంబంధించి అరెస్ట్ కూడా చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. తాజాగా మరోమారు ఈ 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయనకు 41A కింద నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. అయితే ఎప్పుడు ఆయన విచారణకు హాజరు కావాలి ఏంటనే సమాచారం ఇంకా తెలియలేదు. మరి కాసేపట్లో దీనిపైన అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుజాత. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్.